నెల్లూరు నగరంలోని రామ్మూర్తి నగర్ నందు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి నిర్ణయించి కార్యక్రమాలను చేశామని రామ్మూర్తి నగర్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ సురేష్ సాయి తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో శేషు తదితర సాయి భక్తులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహాశీస్సులతో మనం వారి యొక్క శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటున్నాం. నేను ఇక్కడ సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా ఉంటున్న పేరు సురేష్ సింగ్, మీరు వచ్చేసి గోమతి నగర్లో కన్వీనర్గా ఉంటారు శేషు గారు. మేము సమిష్టిగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగానే స్వామివారి జన్మదినోత్సవ వేడుకలో భాగంగా మేము పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇక్కడ నెల్లూరు టౌన్లో. అందులో భాగంగా రేపు 15వ తేదీ శనివారం నాడు స్వామివారి నగరోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఉన్న పిల్లలందరికీ అల్పాహారం అందజేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మెటర్నిటీ వార్డులో పురిటి పిల్లలకు వారి తల్లులకు అందరికీ అక్కడ కూడా వస్త్రాలు అందజేయడం, మిగతా ఆహార పదార్థాలు కూడా వాళ్ళకు ఉంటుంది తల్లికి. అలాగే అది 19 సాయంత్రం మహిళల చేత పూజా కార్యక్రమాలు మందిరం నిర్వహించి ఆ తర్వాత పూజా కార్యక్రమాలు సామూహిక పూజ శ్రీ సత్యసాయి మాత కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ పాట కచేరీలు, ఆ తర్వాత శ్రీమతి కె అరుణ గారి చేత గాత్ర కచేరీ ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ బయట పేదలందరికీ దుప్పట్లు పంచే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అది రాత్రిపూట అందరికీ ఎవరైతే రోడ్ సైడ్ ఉంటారో బాధపడుతుంటారో చలికి వాటికి దుప్పట్లు అందజేయడం, పేద మహిళలకు చీరలు వస్త్రాలు అందజేస్తున్నాం. తర్వాత అలాగే పుట్టి పిల్లలకు కూడా అన్నట్టుందాక వారికి కూడా షట్టర్స్ అవి అందజేస్తున్నాం హాస్పిటల్లో. ఈ కార్యక్రమాలు వరుసగా జరుగుతూ ఉంటాయి. తర్వాత 23వ తేదీ స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా ఆ రోజు మెయిన్ ప్రోగ్రాం మనకు రామ్మూర్తి నగర్లో అక్కడ మందిరంలో ఉదయం నగర సంకీర్తనం ఆరంభమవుతుంది. ఆ తర్వాత ఆ కార్యక్రమాల భాగంగానే ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 23వ తేదీ ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి శ్రీ సత్యసాయి వ్రతాన్ని నిర్వహిస్తున్నాం. అది కూడా సామూహిక పూజ. ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మన సాయంత్రం స్వామివారిది ఇక్కడ వేదంత కార్యక్రమాలు ఆరంభమై 5 గంటల నుంచి తర్వాత 7 గంటలకు స్వామివారి గుంజల సేవ ఉంటుంది, బియ్యాలంటారు కదా, చూలా సేవ, అది ఆ కార్యక్రమం. తర్వాత శ్రీ విద్వాన్ వినోద్ గారి చేత సంగీత విభావాలు కూడా అక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మనం ఈ కార్యక్రమం స్వామివారి ఆశీస్సులు నిర్వహించుకుంటాం. ఇలాగే కార్యక్రమాలు స్టేట్ మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక రాష్ట్ర పండుగగా నిర్వహించాలని వారిని నిర్ణయం తీసుకొని దాని ప్రకారం వారు కూడా ఈ కార్యక్రమాలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు అందరినీ భక్తుల్ని ఆహ్వానిస్తున్నాం. భక్తులు కానీ మిగతా ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన ఉన్న వారందరినీ 23వ తేదీ మందిరానికి కావాల్సిన అందరినీ ప్రార్థిస్తున్నాం. వంటూరు పోలీస్ ఎదురుగా శ్రీ సత్యసాయి సదన్ మందిరం ఉంది. అక్కడి నుంచి రేపు సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క నగరోత్సవ కార్యక్రమం ఇక్కడ విఆర్సీ సెంటర్ నుంచి మన గాంధీ స్టాచ్యూ వరకు వస్తుంది. అక్కడి నుంచి ఏసీ స్టాచ్యూ నుంచి వచ్చి మన ట్రంక్ రోడ్ నుంచి మళ్ళీ ఇక్కడ విఆర్సీ సెంటర్ మన మందిరానికి చేరుకుంటుంది అవసరం. అది అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అందరూ అనుకుని ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకు 23వ తేదీ స్వామివారి జన్మదినం కాబట్టి అప్పటి వరకు 10 కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మనకు ముఖ్యంగా ఈ సంస్థల్లో 19వ తేదీ నవంబర్ 19 అనేది మహిళా డే అని స్వామివారి దాన్ని నిర్ణయించున్నారు మహిళా దినోత్సవంగా. ఆ రోజు 10 కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు మనం మందిరంలో రామ్మూర్తి స్వామివారి మందిరం శ్రీ సత్యసాయి భజన మందిరం ఉంది. అక్కడ ఈ కార్యక్రమాన్ని నగర సంకీర్తనతో ఉదయం నగర సంకీర్తన ఆరంభించి